చాలా ఆనందంగా ఉంది. నిజానికి 2024 సంవత్సరానికి గాను నేను రాసిన 'ఢావ్‌లో' అనే కథా సంపుటికి నాకు ఈ అవార్డు వచ్చింది. అది కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం అన్ని భారతీయ భాషల్లో ఇస్తారు. తెలుగు నుంచి నాకొచ్చింది నేను రాసిన కథా సంపుటికి గాను. బంజారాల స్థితిగతులు, అదేవిధంగా బంజారాల సంస్కృతి మీద మీరు అనేక రచనలు చేశారు. ఈ రచనలను కూడా పాఠ్యపుస్తకాలలో, పాఠ్యాంశాలలో కూడా చేర్చడం జరిగింది. ఏ పాఠ్యపుస్తకాల్లో చేర్చారు, ఏ పాఠ్యాంశాల్లో చేర్చిన పరిస్థితి నెలకొంది? నేను ఇప్పటిదాకా మొత్తం 6 పుస్తకాలు ప్రచురించాను. 6 పుస్తకాల్లో 'బల్దేర్ బండి' అనేది 2018లో పబ్లిష్ అయింది. అంటే ఎడ్ల బండి అని అర్థం. ఈ పుస్తకంలోని కవిత 'జారెర్ బాటి' అనే కవిత ప్రస్తుతానికి అండర్ గ్రాడ్యుయేట్స్కి ఎస్ఆర్ఆర్ బీబీఆర్ కాలేజ్ ఖమ్మంలో సిలబస్గా ఉంది. 2021 సంవత్సరానికి గాను ఆంధ్ర యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేట్స్కి 'బల్దేర్ బండి' అన్న పుస్తకాన్ని సిలబస్లో పెట్టారు. లాస్ట్ ఇయర్ ఏమో 2024 సంవత్సరానికి గాను శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ బళ్ళారి కర్ణాటక వాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేట్స్కి నేను రాసిన ఇంగ్లీష్ పోయం 'పేపర్ ఆన్ లైఫ్' అన్న కవితని సిలబస్లో పెట్టారు. కొత్తగా ఇప్పుడు ఈ సంవత్సరం సిబిఎస్ఈలో 8th క్లాస్ వాళ్ళకి 'ద రోజ్ ల్యాండ్' అన్న పోయంని చక్మక్ అన్న పుస్తకం నుంచి పెట్టారు. చక్మక్ అన్నది నా 3వ పుస్తకం, 4వ పుస్తకం. 3వ పుస్తకం 'కేసుల' ప్రొఫెసర్ సూర్యధనంజయ్ గారితో కలిసి వర్క్ చేశాను. తర్వాత 2 అనువాదాలు చేశాను. 'వైకుంఠపాలి' అని ఒడియా కవిత్వం, అస్సామీస్ కవిత్వం నీలిం కుమార్ గారిది ఒకటి. సో మొత్తం 6 పుస్తకాలని నేను ప్రచురించాను. కవిత్వంలో రాయడానికి, అదేవిధంగా పుస్తకాలు రాయడానికి మీకు స్ఫూర్తినిచ్చింది ఎవరు? అసలు ఈ ఆలోచన ఎట్లా వచ్చింది? నేను చిన్నప్పటి నుంచి దాదాపుగా బొమ్మలు వేసేవాడిని. బొమ్మలకు క్యాప్షన్స్ రాస్తూ ఉన్న క్రమంలో నేను శ్రీ విజయ్ హై స్కూల్ బోధనలో చదువుకుంటున్నప్పుడు తెలంగాణ ఉద్యమం ఆ టైంలో చాలా హాలిడేస్ వచ్చేవి. ఆ టైంలో మాకు లాంగ్వేజ్ టీచర్స్ చెప్పే కథలు ఇవన్నీ బాగా నచ్చి ఒక రకంగా నేను కూడా అలా రాయాలని అనిపించేది. అప్పుడు మా తెలుగు టీచర్ శిరీష మేడం ఆవిడ ప్రోత్సాహంతో, మా ప్రిన్సిపల్ సార్ వాళ్ళ ప్రోత్సాహంతో దాదాపుగా సాహిత్యం రాయడం మొదలుపెట్టాను. ఈ మొదలుపెట్టిన క్రమంలోనే ఇంకా నేను రాసుకుంటూ ఉంటే నాకు అందరూ నేను రాసిన వాటిని చదవడము, వాటిని కామెంట్ చేయడంతో ఇంకా నాకు ఇది నచ్చి సాహిత్యంలో రాసుకుంటూ అలా వచ్చా. ఈ ఆలోచన ద్వారా వినేవాళ్ళు కానీ చదివే వాళ్ళు కానీ వాళ్ళ మైండ్ మారి వాళ్ళు ఏమైనా మార్పులు వాళ్ళలో వాళ్ళు చేసుకుంటే తప్పించి అది కాదు. సో మార్పులు మనం ఇవన్నీ చాలా పెద్ద పెద్ద పదాలు అనమాట. మనం మార్చేస్తాము, లేదంటే మనం చెప్పే వాటి ద్వారా, లేదంటే సమాజం మారుతుందని. ఏవి కూడా మారుతాయని నేను అనుకోను. కాకపోతే కొంత కదలిక అనేది తీసుకురాగలుగుతామని నేను నమ్ముతాను.